అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిన అవసరం లేదని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు మీరు. మరి అక్షయ తృతీయ రోజు చేయాల్సింది ఏంటి అసలు? అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి అంటే దాన ధర్మాలు చేయాలి. వస్త్రదానము, అన్నదానము, మనకి ఏది ఉందో అది దానం. మన శక్తి కొలది దానం చేయాలి. అది మనం ఎంత దానం చేస్తామో అంత రెట్టింపుతో మనకు వస్తుంది. అది తరగని రీతిగా మనకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అలా మనకు ఫలానా వారికి దానం చేయాలని ఉందా? ఎవరికైనా చేయొచ్చా? పేదవారికి, బ్రాహ్మణులకి ఇద్దరికి దానం చేయాలి. అంటే ఇప్పుడు కడుపు నిండిన వాడికి పెట్టకూడదు కదా. కడుపు నిండి అన్నం తిన్నాను, మళ్ళీ నాకు అన్నం పెట్టారు మీరు, పెడితే తినగలుగుతానా? అలా కాదు కదా. ఎవరికి లేదో వాడికి పెడితే తృప్తిగా తీసుకుంటాడు. వాడి యొక్క తృప్తే మనకు ఆశీర్వచనం కదా. నాకు కడుపు నిండింది, మీరు పంచపక్ష పరమాన్నాలు పెట్టారు, ఆల్రెడీ తిన్నాను, తిన్నాయి అని అనిపిస్తుందా? లేదు. తృప్తిగా ఉండగలిగాను నేను, మళ్ళీ ఇవే పెడుతున్నారు, వెరైటీలు లేవు, పాలు లేవు, ఇలా మాట్లాడతాం కదా. మరి అదే నాకేం లేదు, మీరు నాకు దానం చేశారు, అన్నదానం చేశారు, నాకు అన్నదానం చేశారు, నేను ఎంత తృప్తిగా తింటాను. ఈరోజు కడుపు నిండా తినగలిగాను, ఎప్పుడు తినని ఐటెం తినగలిగాను, ఈ అన్నదాత సుఖీభవ అని అంటూ ఉంటాం కదా మనం. వీళ్ళు ఎప్పుడు బాగుండాలి, ఇవాళ నా కడుపు నింపాడని ఒక్క క్షణం మనస్ఫూర్తిగా అనుకుంటాను. ఆ ఒక్క క్షణం మనస్ఫూర్తిగా అనుకుంది మీకు ఎప్పటికీ, మీకు మీ వంశానికి కూడా శ్రీరామరక్షగా నిలుస్తుంది. అందుకని మనము అన్నదానం చేయాలి అనేది. వస్త్రదానం, వస్త్రాలు లేక ఇబ్బంది పడుతున్న వారికైనా సరే వస్త్రదానము, బీదాబిక్కి వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరికీ ఎవరికి ఏది లేదో మన శక్తి కొలది వారికి దానం చేసినట్టు. మరి బ్రాహ్మణులకు ఎందుకు చేయాలి అంటే, బ్రాహ్మణుడు భగవత్ స్వరూపము, భగవంతుడికి కూడా ఇస్తున్నాను, భగవంతుడికి డైరెక్ట్ మనం ఇవ్వలేం కాబట్టి భగవత్ స్వరూపమైనటువంటి ఆ బ్రాహ్మడికి ఇస్తే భగవంతుడికి కూడా ఇచ్చినట్లే అని భావిస్తూ ఆయనకు కూడా దానం చేస్తూ ఉంటాం. ఇలా మనం చేసినట్లయితే తప్పకుండా ఆ ఇచ్చింది అక్షయంగా మారి, క్షయము కాకుండా, నశించిపోకుండా అది తిరిగి మనకు రెట్టింపు ఫలితాలతో మనల్ని, మన వంశాన్ని ఉద్ధరిస్తుంది. అందుకే దాన ధర్మాలు చేయాలి. అలా చేసినట్లయితే మన వంశానికే కాదు, మనం ఇంకొక జన్మ ఎత్తితే కూడా ఆ జన్మలో అది లోటు లేకుండా ఉండగలుగుతాము. అందుకే ఈ జన్మలో దాన ధర్మాలు ఎక్కువ చేయండిరా, దేవాలయాలకు ఎక్కువ ఉండరా, పూజలు ఎక్కువ చేయండి అని మన పెద్దవాళ్ళు చెప్పేది ఎందుకు అంటే ఇదే. ఈ జన్మలో, పూర్వజన్మలో ఏ పాపము చేశామో తెలియదు, ఈ జన్మలో కష్టాలు అనుభవిస్తున్నాము. ఇప్పుడైనా సరే నీకున్న దాంట్లో దాన ధర్మాలు చేస్తూ ఉన్నట్లయితే వచ్చే జన్మలో ఈ కష్టం నువ్వు అనుభవించవు, వచ్చే జన్మలో సుఖపడతావు అని చెప్పేసి దాన ధర్మాలు చేయండి. దేవుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోండి, పెద్దల్ని గౌరవించండి, పీఠాధిపతుల దర్శనాలు చేసుకోండి. ఇలా ప్రతి వారిని గౌరవిస్తూ ఉండాలి అని చెప్పి, పూజలు చేస్తూ ఉండాలి అని చెప్పే కారణం ఇదే. వచ్చే జన్మైనా ఉత్తమ జన్మ అవుతుంది. అలాంటి మరి అక్షయ తృతీయ రోజు చేస్తే ఇంకెంత మంచి ఫలితం వస్తుంది అది. అందుకని అక్షయ తృతీయ రోజు ఆ విధంగా చేయాలి. కానీ ఎప్పటిపోయి బంగారు షాపులు కిటకిటలాడుతూ, అసలు పోలీస్ సెక్యూరిటీ కూడా పెడతారు కొన్ని చోట్లయితే, అంత ఇది మనకు అవసరం లేదు. ఆ విధంగా చేయకూడదు.